వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే క్యాలిక్యులేట్ ది కరెంట్ మనం ఐతో డినోట్ చేస్తాం. కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సిచ్యువేషన్ ఏంటి అంటే త్రూ a 60 watt ల్యాంప్, ఒక ల్యాంప్ ఉంది, దాని వాటేజ్, దాని పవర్ 60 watt. ఇది పవర్ P తో డినోట్ చేస్తాం. రేటెడ్ ఫర్ 250 volts. దాని పొటెన్షియల్ డిఫరెన్స్ అంతా అంటే వోల్టేజ్ 250 volts. ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. P అనే వాల్యూ, V అనే వాల్యూ, ఈ రెండు ఇచ్చి మనల్ని కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరిగింది. ఇంతవరకు ఓకే. ఇంకా కంటిన్యూషన్ ఏంటి? ఇఫ్ ది లైన్ వోల్టేజ్ ఫాల్స్ టు 200 volts, ఒకవేళ మనకు వచ్చేటటువంటి పవర్ లైన్ ఉంటుంది, కరెంట్ వచ్చేటటువంటి మెయిన్ లైన్, అక్కడ కనుక వోల్టేజ్ కనుక 250 volts నుంచి 200 volts కి పడిపోతే అప్పుడు హౌ ఈజ్ ది పవర్ కన్స్యూమ్డ్ బై ది ల్యాంప్ ఎఫెక్టెడ్. ఇప్పుడు 60 watt తీసుకునేటటువంటి ల్యాంప్ యొక్క పవర్ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే అది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఒక్క క్వశ్చన్ లోనే 2 డిఫరెంట్ బిట్స్ అనేవి అడగడం జరిగింది. ఏంటి ఆ 2 డిఫరెంట్ బిట్స్? ఫస్ట్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది 60 watt అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఇవ్వడం జరిగింది 250 volts. సో ఫస్ట్ బిట్ లో మనకి కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరిగింది. ఐని ఫైండ్ అవుట్ చేయాలి. ఐని మనం కరెంట్ అంటాం కదా, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. VI అండ్ P వీటి మధ్య ఉండే రిలేషన్ ఏంటి మనకి తెలుసు. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా. V ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు P. ఇది VI పేరు గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి I కావాలంటే P బై V. ఆ తర్వాత చేద్దాం, ముందు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. V అంటే 250 volts ఇంటూ I మనం ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ వచ్చి 60 watt. దీన్ని బట్టి మనకి I కావాలి అంటే 60 డివైడెడ్ బై 250 అవుతుంది. 0 క్యాన్సిల్. ఇప్పుడు ఇది మనం ఈజీ చేయాలంటే దీన్ని ఈ 25 దీన్ని 100 చేసుకుని టార్గెట్ పెట్టుకుంటే దీన్ని ఇంటూ 4 చేస్తే దీన్ని కూడా ఇంటూ 4 చేద్దాం, అంటే ఇంటూ 4 బై 4 చేసినట్టు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి I ఎంత అయింది? 6 4 = 24 బై 25 4 = 100 అంటే 0.24. పవర్ అనేది వాట్ లో ఉండి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వోల్ట్స్ లో ఉంటే కరెంట్ అనేది ఆంపియర్ లో ఉంటుంది. రైట్. సో ఒక బిట్ అయిపోయింది. ఇప్పుడు మనం కంటిన్యూషన్ చూద్దాం. ఇఫ్ ది లైన్ వోల్టేజ్ ఫాల్స్ టు 200 volts, ఇప్పుడు మనకి V గనక 200 volt అయిపోతే పవర్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ ఏమవుతుంది? పవర్ వాల్యూ. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మనం ఈ Vని ఈ Iని యూజ్ చేసి ఈ పవర్ని ఫైండ్ అవుట్ చేసేయడం కాదు. ఈ I అనేది 250 volts ఉన్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి I. కాబట్టి ఇక్కడ మనకి I వచ్చింది కదా, I ఉంది కదా, ఇక్కడ V ఉంది కదా, ఈ రెండు మల్టిప్లై చేసేద్దాం అంటే అది కాదు. ఇక్కడ మనం రెసిస్టెన్స్ R ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఓమ్స్ లా ఏం చెప్తుంది? V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఓమ్స్ లా చెప్తుంది. ఇందులో మనం ఇక్కడ ఈ వోల్టేజ్ 250, ఇక్కడ ఒరిజినల్ వోల్టేజ్ 250 కదా, ఈజ్ ఈక్వల్ టు I అంటే 0.24 ఇంటూ R అంటే యాక్చువల్ సిచ్యువేషన్ లో రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. రైట్. ఈ 0.24 అనేది ఇటు వస్తుంది. మనకు R కావాలనుకుంటే 250 డివైడెడ్ బై 0.24. ఈ పాయింట్ డెసిమల్ తీసేయడానికి ఇంటూ 100 బై 100 చేద్దాం. దీన్ని బట్టి R ఎంత అవుతుంది? 250 ఇంటూ 100 బై ఈ 2 zeros కి 2 points పోయి ఇది 24 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇది 425 = 4 6 25 ఇంటూ 250. 25 అంతా 625. ఈ పక్కన 0 ఉంది, యాస్టీజ్ రాద్దాం, బై 6. ఇది R ఎంత రావడం జరిగింది? దిస్ మచ్ ఓమ్. ఇప్పుడు పవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చినటువంటి ఈ సెకండ్ కేసులో ఇచ్చిన ఈ వోల్టేజ్ ని
నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ ఆర్ని అంటే ఒరిజినల్ సిచ్యువేషన్లో వీని ఐని యూజ్ చేస్తూ వచ్చినటువంటి ఆర్ని, ఆర్ అయితే ఈ రెండు సిచ్యువేషన్లో ఒకేలా ఉంటుంది, చేంజ్ అవ్వదు, అందుకని ఆర్ మనం కన్సిడర్ చేయాలి. ఈ రెండు యూజ్ చేసి పవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనకి ఫార్ములా ఏం తెలుసు, యాక్చువల్గా మనకి V ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు P అని తెలుసు. కానీ ఈ కరెంట్ ఇక్కడ యూజ్ చేయకూడదని చెప్పాను, ఇది మన పొటెన్షియల్ డ్రాప్ అయ్యింది. అందువల్ల ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఐని మళ్ళీ ఓమ్స్ లా యూజ్ చేసి V/R అని రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు P. ఇప్పుడు ఇది ఏమవుతుంది, V²/R, P ఈజ్ ఈక్వల్ టు V²/R, రైట్. అంటే P ఈజ్ ఈక్వల్ టు V² అంటే ఇక్కడ మనం ఈ సెకండ్ కేసులో ఎక్కడైతే లైన్ వోల్టేజ్ ఫాల్ అయిందో ఆ వోల్టేజ్ తీసుకోవాలి. ఇప్పుడు అంతా మనం చేసేది ఈ కేసు అంతా అదే కాబట్టి V² అంటే 200² 200 × 200 డివైడెడ్ బై R, R అంటే 6250/6, అది రెసిప్రోకల్ అయి ఇక్కడ ఇంటూ 6 అవుతుంది. ఓకే, సింపుల్ క్యాల్కులేషన్ ఇది. 0 క్యాన్సిల్ చేసేద్దాం. మనం 25 టేబుల్లో చూస్తే ఇది 25 సార్, ఇది ఎంతవరకు 25 8 సార్, ఇది 5 సార్, ఇది 5 సార్. ఇంకా మనకి ఎంత వచ్చింది, 8 × 4 × 6 బై 5. ఇక్కడ క్యాన్సిలేషన్ లేదు కాబట్టి 5 మనం 10గా టార్గెట్ చేద్దాం, ఇంటూ 2/2 చేద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, 6 2s are 12, 12 × 8 4s are 30. ఒక ఓపెన్ చేద్దాం, 6 2s are 12, 12 4s are 48, 48 × 8 చేద్దాం బై 10, 8 8s are 64, ఇంకా 6 ఉంది క్యారీ ఫార్వర్డ్, 8 4s are 32 + 6 38 బై 10. అంటే మనకి ఏమైంది, ఫైనల్గా పవర్ అనేది బై 10 వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు, ఒక డెసిమల్ తర్వాత 38.4 పవర్ కాబట్టి ఇది వాట్, రైట్. అంటే మనకి ఒరిజినల్గా అయితే ఆ పవర్ ఎంత 60 వాట్ అనేది మనకి ఇప్పుడు 38.4 అయిపోయింది. ఎందుకు, 250 volts ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ 200కి ఫాల్ పడిపోవడం వల్ల. దేర్ఫోర్ ఇక్కడ మనకి కంక్లూజన్ ఇస్తున్నా, అక్కడ మనం క్యాల్కులేట్ ది కరెంట్ I ఈజ్ 0.24 amps and how is the power consumed by the lamp affected? The power consumed reduces to 38.4 watt. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 3 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.